హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ దైవ అనుగ్రహం. దైవ అనుగ్రహం ఉంటే వాళ్ళ బళ్ళు అవుతాయి అంటారు. మరి అది నిజమో కాదో ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం. నిజంగా కదండి, నేను చాలా చోట్ల వింటున్నాను, చూస్తున్నాను కూడా. దైవ అనుగ్రహం ఉంటే చిన్న ప్రయత్నంతో పెద్ద అభివృద్ధి కనిపిస్తుంది, ప్రాపర్టీ కూడా కనిపిస్తుంది దైవ అనుగ్రహం ఉంటే. అదే దైవ అనుగ్రహం లేకపోతే పెద్ద పని చేసిన చిన్న ప్రతిఫలం దక్కుతుంది కదండి. ఎంత కష్టం అదే అంటారు. దైవ అనుగ్రహం ఉంటే బంటు రాజు అవుతాడు, రాజు బంటు అవుతాడు అంటారు. అంతటి విక్రమార్కుడు, అంతటి వాడే బంట అయ్యి బేతాళని పట్టుకొని తిరిగాడు. అదే విధంగా దైవానుగ్రహం వల్ల ఒక సన్యాసి రాజు సత్కారాన్ని పొందాడు. మరి అది ఏంటో నేను చెప్తాను, మీరు వినేయండి. మరి అనగనగా పూర్వం ఒక సాధువు ఒక కొండ మీద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ కొండ సంధ్యాపర్వతం అని. ఆ సంధ్యాపర్వతం మీద తపస్సు చేసుకుంటూ తన జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఎందుకంటే తనకి ఆభరణాల మీద, బట్టల మీద, వస్తువుల మీద, వీటి మీద, సంసార బంధాల మీద వ్యామోహం లేదు. అన్నిటిని తగ్గించి తను ఎంతో నిష్టగా తపస్సు చేసుకుంటున్నాడు ఆ కొండ మీద. చేసుకుంటూ ఒకరోజు లక్ష్మీదేవి కరుణించింది. నాయన, నీ తపస్సుకి నేను మెచ్చాను అంటే తను లక్ష్మీ కోసమే తపస్సు చేయలేదు. మామూలుగా అన్నిటిని తగ్గించి నాకు ఇంకేం వద్దు, బంధాల నుంచి విముక్తి కావాలనే తను తపస్సు చేసుకుంటున్నాడు. కానీ లక్ష్మి అనుగ్రహం కలిగింది అనస్పెట్టడుగా. నీకేం వరం కావాలో కోరుకో నాయన అంటే వెంటనే ఆ సాధువు, అమ్మ నేను ఒక సాధువుని, నాకు సంసారం మీద, వస్తువుల మీద, నగల మీద, నాట్యాల మీద, ఆ లక్ష్మీ సంపద మీద నాకు వ్యామోహం లేదమ్మా. నీ అనుగ్రహం వల్ల నేనెలా ఉపయోగించుకోగలను? నీ కోసం ఎంతో మంది పరితపిస్తున్నారు తల్లి. నీ కోసం పూజలు చేస్తున్నారు, దండాలు పెడుతున్నారు, ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తున్నారు. నీ కోసం రాత్రి పగళ్ళు పల్లెల్లో వదిలేసుకొని చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా, వాళ్ళని కరుణించమ్మా. నాకు నీ అవసరం లేదు తల్లి అని అన్నా సరే, లేదు నాయన, నీకు ఏదైనా సరే నువ్వు వద్దన్నా కాదన్నా నా కటాక్షం నీకు కలిగించాలి. అది కొంతకాలం మాత్రమే, తర్వాత నీకు నా కటాక్షం ఉండదు, నేను ఇవ్వాల్సిందే తప్పదు అని చెప్పేసానుగా. సరే అని చెప్పేసి అనుకున్నాడు. నాకెందుకు డబ్బిస్తే నాకెందుకు, నగలిస్తే నాకెందుకు, ఏం చేసుకుంటాను చెప్పు అని చెప్పేసి అంకలక్ష్మిది మాయమైపోయింది. తను కూడా అలా వెళ్తుంటే ఒక రాయి బద్దలయ్యి, ఒక పెద్ద రాయి బంగారం, రాయి అంత బంగారం అనుకోండి, కొండరాయి అనుకోండి, ఆ రాయి బంగారం. నవ్వుకున్నాడు సాధువు. లక్ష్మి, ఇలా కరుణించావా అమ్మా నువ్వు? నాకు తెలుసు తల్లి, అయినా సరే ఈ సన్యాసికి బంగారం ఏం చేసుకుంటాను తల్లి? తినగలనా, తాగలనా, కట్టుకోగలనా, ఏం చేసుకోగలను చెప్పు అని చెప్పేసి సాధువు ఆ బంగారాన్ని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడు కొండ ఎక్కాడు. కొండ అవతల ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని చూసి మనసులో ఒక ఆలోచన కలిగింది. వెంటనే సరే, లక్ష్మి అనుగ్రహం నాకు ఉంది కదా, నాకు రాజు ఆతిథ్యం పొందాలని ఉంది. ఆ రాజ్యం దగ్గరికి వెళ్దాం, ఎంత బాగా ఆతిథ్యం ఇస్తారు, లక్ష్మీ కటాక్షం ఉండడం వల్ల అందరూ పూజిస్తారు కదా అని చెప్పేసి మనసులో అనుకున్నా. సరే అని చెప్పేసి అలా దిగి కొండ కదా, సంధ్యాపర్వతం దిగి నడుచుకుంటూ వెళ్ళాడు. దిగి వెళ్ళేసరికి రాజుగారు సభలో ఉన్నారు. సభలో ఉంటే వెంటనే ఏదో సాధువు వస్తున్నాడని చెప్పేసి ఆ రాజు గబగబ పరిగెత్తుకొని వచ్చేసి, ఆ సాధువు వస్తే ఏం చేస్తారు, తల వంచి నమస్కరిస్తారు. వెంటనే ఆ సాధువు ఏం చేశాడు, కాలుతో టపాలను తన్నేసరికి అందరూ ఒక్క క్షణం ఆగిపోతారు కదా. ఏంటి విపరీతం ఏదైనా జరిగినప్పుడు అందరూ భయపడిపోతారు కదా. రాజుని ఒక సాధువు, ఒక సన్యాసి తన్నడం ఏంటి అనే క్షణం పాటు అందరూ షాక్ లో ఉండిపోయారు. ఎంతలోనే లక్ష్మి కటాక్షం ఉంది కదా, తను ఏం చేసినా సరే లక్ష్మి దాన్ని మంచిగా మార్చేసే తత్వం అనమాట. అదే లక్ష్మీ కటాక్షం. అప్పుడు వెంటనే అది ఆ కిరీటంలో నుంచి ఒక పాము వచ్చేసింది, బుసబుసమని కొట్టుకుంటూ. అమ్మో, ఆ స్టాక్ అయిపోయిన జనాలందరూ ఒకసారిగా ఎందుకు సన్యాసి అన్నాడు అనుకునే లోపే ఆ పాము రాబోవడంతో, అమ్మో, పాము రాజుగారి ప్రాణాలు కాపాడాడు ఈ సన్యాసి. ఎక్కడో కొండ మీద తపస్సు చేసుకుని ఉండే ఈ సన్యాసి రాజుగారి ప్రాణాలు కాపాడడానికే కొండ దిగొచ్చాడు. కానీ అసలు విషయం అదే కాదు. అసలు రాజుని తనినా సరే తన లక్ష్మీ కటాక్షం ఎంత ఉందో తెలుసుకుందామని తన్నాడు. కానీ నిజంగా ఈ సన్యాసికి ఆ కిరీటంలో పాము ఉందన్న సంగతే తెలియదు, కానీ తన్నాడు. అయితే లక్ష్మి ఈ విధంగా కరుణించిందనమాట. అప్పుడు ఏమంటే జై అంటే జై. ఇంకా అందరూ, అమ్మో రాజుగారి ప్రాణాలు కాపాడాడు స్వామీజీ, అమ్మో రాజుగారి ప్రాణాలు కాపాడాడు స్వామీజీ అనేసి ఇంకా జైలు కొట్టి ఇంకా రాజు ఆతిథ్యం ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంకా అందరూ రాజుని అది రాజుగారి ప్రాణాలను కాపాడినందుకు తిన పొగిడేసి ఇంకా తన దగ్గర వేసుకొని అన్ని సపరేలు అందరూ మర్యాద. ఎందుకంటే ఎక్కడో కొండ మీద స్వామీజీకి రాజుగారి కిరీటంలో పావుందని తెలిసి దిగొచ్చి తన్నాడు. అది అసలు విషయం. అలాంటి స్వామీజీ మా గురించి కూడా తెలుస్తుంది మా గురించి కూడా అని చెప్పేసి అందరూ వినయంగా, వినమ్రతతో ఉండి ఆయన సేవలు చేస్తూ ఉండేవారు.
ఇతనికి ఇంకా పరీక్షించదలిచాడు లక్ష్మీ కటాక్షం ఎంతవరకు ఉందో అనేసి. అంటే లక్ష్మి చెప్పింది, నేను వెళ్ళిపోయేటప్పుడు నీకు చెప్తాను, నా కరుణా కటాక్షాలు నేను ఇంచి మళ్ళిచ్చినప్పుడు నీ కలలో చెప్తానని చెప్పేసి ఆ స్వామీజీకి చెప్పింది. అంటే తను అనుకున్నాడు ఇంకా ఎంతకాలం లక్ష్మీ కటాక్షం నా మీద ఉందో చూద్దామని చెప్పేసి వెంటనే ఒకనాడు రాత్రి రాజు రాణి పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే ఇంక వెంటనే స్వామీజీ వెళ్ళి ఆ రాజుగారిని రాణిగారిని పట కొట్టేసి లాక్కొచ్చాడు బయటికి. లాక్కొచ్చితే రాజుగారిని రాణిగారిని కొట్టడం ఏంటి, లాక్కి రావడం ఏంటి, అది ఎంత జరిగే పైనా ఒక సీఎం ని మంత్రి గారిని మనం సామాన్యుడు లోపలికి వెళ్ళి లాక్కొచ్చేసి కొట్టేయడం అది సాధ్యం అవుతుందా? కానీ సాధ్యం అవుతుంది. కానీ అలా చేస్తే ఏం చేస్తారు, వెంటనే కాల్చి చంపేస్తారు, జైల్లో పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఎలా జరగలేదు. ఆ స్వామీజీని ఎప్పుడైతే రాజుగారి రాణిగారిని కొట్టి బయటికి లాక్కొచ్చాడో వెంటనే ఆ లక్ష్మీ కటాక్షం వల్ల పైన ఉన్న స్లాబ్ కూలిపోయి పడిపోయింది. దేని మీద? ఆ మంచం మీద. ఇంకంతే. ఇంకా రెండోసారి స్వామీజీ రాజుగారు రాణిగారు ప్రాణాలు కాపాడాడు. అమ్మ బాబు, దేవుడు అంటే దేవుడు అనేసి ఇంకా అందరూ జైజేలు పలకడం ప్రారంభించారు. అసలు యాక్చువల్ గా ఎవరైనా అంతే కదా, కానీ నేను అలా అనుకోలేదు. అసలు నిజంగా ఆ ఉద్దేశం పడిపోతుందని నాకు తెలియదు కూడా, ఆ ఉద్దేశమే లేదు. తను కొట్టాడు. లక్ష్మీ కటాక్షం వల్ల ఇలా జరిగింది అనమాట. లక్ష్మీ కటాక్షం వల్ల తను చెడు చేసినా మంచి అయ్యింది. ఓహో, లక్ష్మిని ఇలా కరుణించావా అని చెప్పేసి ఆ స్వామీజీ నవ్వుకొని ఇంకా ఆతిథ్యం తీసుకుంటా ఉన్నాడు అనమాట. ఇంకా అందరూ పోగొడారు. ఇంకా మర్యాదలు పెరిగిపోయి ఇంకా రాజుగారికి నమ్మిన బంట అయిపోయాడు అనమాట. అలా రోజులు గడుస్తున్నాయి. ఇంకేం రోజులు లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఆ రోజు అలాగా ఉద్యానవనంలో తిరుగుతూ ఒక పండు కనిపించింది, మామిడి పండు కనిపిస్తే ఆ పండుని తెచ్చి రాజుగారికి ఇచ్చాడు. అది మహాప్రసాదం అని తీసుకున్నాడు రాజు. తీసుకొని తిందాంలే స్నానం చేశాక అని చెప్పేసి ఆ పక్కన పెట్టాడు. ఈ స్వామీజీ పడుకుంటే అప్పుడు ఆ రాత్రి కల్లోకి, నాయన ఇంతటితో నా కటాక్షం నా కరుణ సమాప్తం అయ్యాయి, నేను కరుణించిన సమాప్తం అయ్యింది నాయన, ఇంకా లక్ష్మీ కటాక్షం నీకు ఉండదు అని చెప్పేసి చెప్పింది కల్లో మహాలక్ష్మి. చెప్పగానే తెల్లారింది. రాజు లేచాడు, స్నానం చేశాడు, బట్టలు వేసుకున్నాడు. ఇంక స్వామీజీ పండు ఇచ్చాడంటే అది ఏదో ప్రసాదం అని చెప్పేసి పోసుకొని తిన్నాడు. పోసుకొని తింటే ఇంకెంటనే గభేల్మని రాజు పడిపోయాడు. రాజు పడిపోవడంతో అమ్మో, రాజుకి ఇంకా వైద్యులు పిలిపించి విష ప్రయోగం జరిగింది. దీనివల్ల తను తిన్న పండు వల్ల విషం రాజుగారి ఒంట్లోకి ఎక్కింది. అంటే ఇంక వెంటనే భటులు ఈ స్వామీజీని పట్టేసుకొని చేతులు ఎలా పెట్టరేకలు కట్టేసి ఇంకా చెరసాల్లో పట్టేసుకొని ఇంక కొట్టడం స్టార్ట్ చేశారు. నువ్వు రాజుగారికి 2 సార్లు ప్రాణాలు కాపాడినట్టు నటించి నమ్మిన బంటిపై రాజుగారి ప్రాణాలు తీద్దామని చూస్తావా నువ్వు అని చెప్పి ఆతులేరి అని చెప్పేసి మొదలెట్టారు. కానీ అది కాదు కదా, లక్ష్మీ కటాక్షం వల్ల తను చెయ్యకూడదని చేసినా అది మంచి ప్రతిఫలం ఇచ్చింది. ఇప్పుడు తను ఏమనుకోకుండా చేసినా అది చెడ్డ ప్రతిఫలం ఇచ్చింది అనమాట. అలా తను ఏమనుకోలేదా పండిచ్చాడు. కానీ లక్ష్మీ కటాక్షం పోవడం వల్ల తాడే పామే కరుస్తుంది అంటారు చూడు, ఆ విధంగా అనమాట. అది అతనికి రివర్స్ అయిపోయింది. తను నవ్వుకున్నాడు. ఎందుకంటే స్వామీజీ కదా. నవ్వుకొని వెంటనే రాణిగారు వచ్చి ఆపండి ఇంక పుట్టేస్తారు, చంపేస్తారేమో, రాజుగారి ప్రాణాలు తీసేద్దామని చెప్పేసి చంపేస్తారేమో భయంతో ఆపండి స్వామీజీని వదిలేయండి. తను 2 సార్లు నా భర్త ప్రాణాలు నా ప్రాణాలు కాపాడారు. ఆ కృతజ్ఞతతో ఆయన ప్రాణాలు తీయకుండా వదిలేయండి, తీసుకెళ్లి ఆ కొండ చివర వదిలేయండి అని చెప్పేసి బొట్లతో ఆజ్ఞాపిస్తే అదే విధంగా బొట్టలు తీసుకెళ్లి ఆ కొండ చివర వదిలేశారు. ఆ స్వామీజీ నవ్వుకుంటూ కొండెక్కాడు. అమ్మా లక్ష్మి, నీ కరుణ వల్ల ఎలాంటి మనిషినైనా ఉయ్యాలలో ఊగించగలవు, నేల మీద పడేయగలవు. నువ్వు మహా జాతకురాలు తల్లి. నీ కరుణా కటాక్షం వల్ల మనుషులు ఊహల్లో తేలిపోతారు, నేల మీద పడిపోతారు తల్లి. నువ్వు మహా శక్తివంతురాలు తల్లి అనుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ తన యథాస్థానానికి కొండ మీదకెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది ఈ లక్ష్మి అనుగ్రహం. ఎంత బాగుంటుందో కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాగనే జరుగుతుంది. లక్ష్మి అనుగ్రహం ఉన్నప్పుడు ఏం చేసినా మంచిగా జరుగుతుంది. అందరూ మనల్ని పొగుడుతారు. మనకి ఏ ఆవరణ తలపెట్టినా సరే ఆ మంచిగానే సాగిపోతూ ఉంటది. అప్పుడు ఆనందంలో ఉయ్యాలు ఊగినట్టు తేలుతూ ఉంటాం. అదే లక్ష్మీ కటాక్షం లేకుండా మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేసినా సరే నష్టాలే వస్తాయి, లాస్లే వచ్చి మనం బాధపడుతూ ఉంటాం. అప్పుడు మన మనసు బాధపడుతూ ఉంటది. అదే జ్యేష్ఠాదేవి అనుకుంటూ ఉంటాం అనమాట. అంటే దేనికైనా మన మనసే కారణం. లక్ష్మి అనుగ్రహం వల్ల మన మనసు ఉయ్యాలు ఊగితే జ్యేష్ఠాదేవి వల్ల మన మనసు బాధపడుతూ ఉంటది అనమాట. అది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఈ యొక్క అనుగ్రహం వల్ల మనిషి మీద ఉండడం వల్ల ఈ రకంగా జరుగుతుంది. స్వామీజీ అది గ్రహించి నవ్వుకొని కొండెక్కి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఎప్పట్లాగే. ఇది స్టోరీ. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.